హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో ఫస్ట్ ఇవాళ నేను ట్రేడ్ చేసిన విధానం అనేది చూద్దాము. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేది డిస్కస్ చేద్దాం. దాని తర్వాత టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో టూ స్టాక్స్, లూజర్స్లో టూ స్టాక్స్ గెయినర్స్లో తీసుకొని అవి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా మనం చూద్దాము. అండ్ అలాగే బిట్ కాయిన్ కానీ, ఒక డాలర్ కానీ, ఒక డో జోన్స్ చార్ట్స్ కానీ, క్రూడ్ ఆయిల్, గోల్డ్ అనేది ఒకసారి చార్ట్స్ క్విక్గా చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓకే, ఇవన్నీ లెవెల్స్, ఆటోమేటెడ్ గీసుకున్న లెవెల్స్. ఓకే, సో ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అనేది నేను వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. ఓకే, ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఏం లేదు, సింపుల్గా ఒక షీట్లో క్లోజింగ్ ప్రైస్ చేస్తే ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేస్తాయి. మనకి మార్కెట్ ఓపెన్ కన్నా ముందు గీసుకుంటే అయిపోతుంది. ఓకే, సో లెవెల్స్ గీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ లెవెల్స్ ఎక్కడ ఎలా పనిచేస్తాయని చాలా ఇంపార్టెంట్. లెవెల్స్ అనేది బేసికలీ ఎగ్జిట్ కోసమే. ఓకే, ఎంట్రీ కోసం ట్రెండ్ని చూడాలి. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మార్నింగ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఓపెన్ అవ్వగానే ఒక రెడ్ గ్రీన్ పడ్డది కదా. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో, ఈ మిడ్ లెవెల్ బ్రేక్ అయ్యిందో, ఇక్కడ నాకు హోప్ వచ్చింది మార్కెట్ పైకి వెళ్తుందని. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతూ కనిపించిందో, ఈ ఓపెన్ అయిందో, ఇమీడియట్ క్లోజ్ అవ్వకుండా ముందే నేను బై చేశాను. ఇక్కడ బై చేస్తే నా టార్గెట్ నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను నేను. ఓకే, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు తొందరగా ఎగ్జిట్ అయిపోయానంటే, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్ టైమ్ హైలో ఉంది మనకి బేసికల్లీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసారు కదా, ఆల్ టైమ్ హైలో ఉంది. నిఫ్టీ ఇంకా రీచ్ కాలేదు బేసికల్లీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కువసేపు మార్కెట్లో ఉండడం కరెక్ట్ అయితే కాదు. సో అందుకని తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. అండ్ మీరు కొన్ని రోజులుగా చూస్తుంటే మార్కెట్ ఒక రకమైన చార్ట్స్ కనిపిస్తున్నాయి. కొంచెం సైడ్ వేస్, కొంచెం పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. బట్ ఇట్లాంటి టైంలో మనకి ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా ఉంది, ఒక గ్రీన్ క్యాండిల్స్ పడ్డే బై చేశాను, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, అంతే సింపుల్. దాని తర్వాత ఒక రకమైన సైడ్ వేస్ మార్కెట్ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ. సో అది నేను చేసిన ఇవాళ ట్రేడ్. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాం మనం. మార్కెట్ పెరిగింది కాబట్టి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో గెయినర్స్ తీసుకుందాం ఫస్ట్. దీంట్లో మారుతి టాటా కన్స్యూమర్ తీసుకుందాం స్టాక్. ఓకే, ఇప్పుడు టాటా కన్స్యూమర్ స్టాక్ చూస్తున్నారు కదా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో. ఏదైనా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలండి. ఇంకా అంత మించి ట్రేడ్ చేస్తే వేస్ట్ మనకి. ఎక్కువ 5 మినిట్స్ 3 మినిట్స్ ఎంట్రీస్ తొందరగా దొరకవు, ఎగ్జిట్ కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక రెడ్ క్యాండిల్, ఒక 2 లెవెల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ లెవెల్స్ ఉంటాయి మనకి. ఒక రెడ్ క్యాండిల్, రెడ్ గ్రీన్, ఇది పైకి వెళ్తుంది, ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం కదా. ఇక్కడ బై చేసినాక ఇక్కడికి వెళ్ళింది. నేను టార్గెట్ మనకి బ్లూ, నెక్స్ట్ టార్గెట్ ఏం బ్లూ కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కావాలనే మార్కెట్ కింద పడేసింది. ఓకే, కింద పడేసింది. ఇక్కడ స్టాప్ లాస్లను హిట్ చేసుకుంటూ మనం భయపెట్టి, మనం ఆల్రెడీ లాస్లో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఇది టార్గెట్ అనుకుంటాం కదా, ఇక్కడ మనం హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవుతాం, మన టార్గెట్ ఇది కదా. బట్ ఇది రీచ్ అవ్వకుండా ముందే కింద పడ్డది. ఓకే సార్, ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తుందని వెయిట్ చేస్తాం, మళ్ళీ కింద పడ్డది. కానీ ఇక్కడ ఏంటంటే క్యాచ్, ఇక్కడ ఏదైతే ఓపెనింగ్ ఉందో, ఈ గ్యాప్ అప్ ఇచ్చిందో, ఈ ఏరియాని మళ్ళీ రీవిజిట్ చేస్తుంది. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది, అప్పుడు మనం డిసైడ్ చేయవచ్చు ఎగ్జిట్ అయిపోవచ్చు అని. ఓకే, అంటే లాస్ట్లో ఎగ్జిట్ అయిపోవాలి. బట్ ఇక్కడ కూడా హోల్డ్ చేయాలండి. ఇది అంత ఈజీ కాదు. ఇక్కడ ఈ లెవెల్, ఇప్పుడు ఏదైతే గ్యాప్ అప్ అయిందో, ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో రీవిజిట్ ఖచ్చితంగా చేస్తుంది బేసికల్లీ. సో ఇక్కడ మనం హోల్డ్ చేసుకోవాలి. అది అందరికీ అంత ఈజీ కాదు బేసికల్లీ మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ కనుక పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే చూసారా, మళ్ళీ పైకి వెళ్ళింది, మనం అనుకున్న లెవెల్ అయితే హిట్ అయింది, ఇంకా పైకి వెళ్ళిపోయింది అది. ఓకే, సో ఇట్లా అనమాట సైకాలజీ ప్లే చేస్తూ ఉంటుంది స్టాక్ మార్కెట్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎటర్నల్ స్టాక్ చూద్దాం. ఎటర్నల్ స్టాక్ చూస్తే ఇది టాప్ గెయినర్స్లో ఉంది, కానీ రెడ్ పడ్డది కదా బేసికల్లీ. ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ, అంటే బియరిష్గా ఉంది కాబట్టి. అప్పుడు మన టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లెవెల్ ఆర్ ఈ 2 లెవెల్స్ మధ్యలో మిడ్ లెవెల్. ఓకే,
బట్ ఈ మిడ్ లెవెల్ కూడా రీచ్ కాలేదు. ఇక్కడ సెల్ చేయగానే ఇమ్మీడియట్గా రివర్స్ అయింది. మనం ఎప్పుడైతే రివర్స్ అయ్యి పైకి వెళ్తుందో, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ కన్నా దగ్గరలో ఉన్నామో ఇక్కడ బై చేసేయాలి బేసికల్లీ. ఇక్కడ బై చేసినాక చూసారు కదా, అది ఎక్కడి వరకు వెళ్ళింది పైకి. మన లాస్ అంతా ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ సెల్ చేస్తాం, ఇక్కడ వరకు వెళ్ళింది కదా పైకి, పైకి వెళ్ళింది కదా, మనం లాస్లో ఉంటాం. ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది ఫస్ట్ క్యాండిల్ తర్వాత, ఫస్ట్ క్యాండిల్ కన్నా ముందు ఆర్ సమ్వేర్ ఇక్కడ మన కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎందుకంటే పైకి వెళ్తుంది కాబట్టి ఇంకా అంతమించి కన్ఫర్మేషన్ ఏం లేదు, చూస్తున్న అర్థం అవుతుంది. సో అప్పుడు బై చేస్తాం. బై చేసినాక ట్రేడ్ ఇక్కడ ఈ లెవెల్ కన్నా పైన ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాం, ఎందుకంటే మన లాసెస్ రికవర్ కావాలి. ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే ఇక్కడ వరకు ఎగ్జిట్ అవ్వచ్చు మనం, అంటే ఈ లెవెల్కి ఈ లెవెల్కి మధ్యలో. ఓకే, ఇంకా పేషెంట్ వెయిట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు వచ్చింది, బట్ అంతసేపు ఒకే స్టాక్లో ఎవరు వెయిట్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి లూజర్స్లో చూద్దాం. జియోఫిన్ చూద్దాం. జియోఫిన్ ఈజీ ట్రేడ్ అండి. 2 లెవెల్స్ ఉన్నాయి, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ. ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్కి మధ్యలో ఫస్ట్ టార్గెట్ ఈజీ హిట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ హిట్ అవ్వలేదు, అన్నిసార్లు హిట్ అవ్వని రూల్ ఏం లేదు. నెక్స్ట్ ఏషియన్ పెయింట్ చూద్దాం మనం. ఏషియన్ పెయింట్ చూసారా, ఇక్కడ సెల్ చేసి ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ కదా, గ్రీన్. ఓకే, వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఇట్లాంటి ట్రేడ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రీన్ రెడ్ పడ్డది కదా, ఇక్కడ సమ్వేర్ మనం బై చేస్తామండి. ఈ లెవెల్ దగ్గర బై చేస్తాం, ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ మ్యాక్సిమం పైకి వెళ్తుంది, మ్యాక్సిమం పైకి గుర్తుపెట్టుకొని ఈ లెవెల్ చాలా క్రూషియల్, పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే మనకి గ్రీన్ క్యాండిల్ కూడా సాలిడ్ పడ్డది కాబట్టి కొంచెం 2-3 రెడ్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ కానీ బై చేస్తాం. బై చేసినాక అనుకున్నట్టుగానే మనం ఇక్కడికి వెళ్ళింది కదా, బట్ మార్కెట్ చూస్తే అది రివర్స్ అయింది. చూసారా, ఇక్కడ రివర్స్ అయింది కదా. అప్పుడు రివర్స్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు వెయిట్ చేసి ఈ క్యాండిల్ ఎప్పుడైతే పడ్డదో క్లియర్ కన్ఫర్మేషన్ వచ్చింది చూసారా, ఇక్కడ మళ్ళీ సెల్ చేస్తాం, పొజిషన్ రివర్స్ చేసుకుంటాం. ఓకే, పొజిషన్ రివర్స్ అయినాక ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం ఇక్కడ. ఓకే, సో అది ట్రేడ్. అండ్ ఇంకో స్టాక్ కూడా చూద్దాం, హెచ్డిఎఫ్సి లైఫ్. ఇది కూడా వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి. ఇట్లాంటి స్టాక్స్ దొరికితే క్యాపిటల్ సర్వనాశనం. గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, నెక్స్ట్ గ్రీన్ మన టార్గెట్ కదా, అది అట్లా చేయలేదు, అది కింద పడ్డది. సో ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం, సెల్ చేసి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది, తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇది టార్గెట్ కదా, ఈ మిడ్ కూడా రాలేదు, ఇక్కడికే ఎగ్జిట్ అయిపోయింది. అంటే ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయినాక సెల్ చేస్తాం, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడే తిరిగింది. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఇంకా మార్కెట్ ఇంకా కిందికి వెళ్ళదు అని మనం నో ప్రాఫిట్ నో లాస్ అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ అని ఎగ్జిట్ అయిపోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎథీరియం వెరీ సింపుల్ ట్రేడ్ ఇవాళ. ఓకే, మార్నింగ్ ఆల్రెడీ షార్ట్ చేసాం దీనికి సంబంధించింది. సో ఇప్పుడు బిట్కాయిన్ ఎథీరియం చూస్తున్నాం కదా, మార్నింగ్ ఈ ఏదైతే డాటర్ లైన్స్ ఉందో ఇవి ఇక్కడ ఓపెనింగ్ అని కింద పడ్డది కదా. ఓకే, కింద పడ్డది కదా, ఇక్కడ మనం సెల్ చేయొద్దు, ఎందుకంటే ఈ లెవెల్ ఆల్రెడీ కింద ఒక లెవెల్ ఉంది కదా. ఈ లెవెల్కి నేను చూసారా, ఇక్కడ నుంచి పైకి ఈ లెవెల్ నుంచి ఆల్మోస్ట్, అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ సెల్ చేయొద్దు. ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర నిన్న ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచే పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్కి రీవిజిట్ చేసే ఛాన్స్ లేదు. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే కింద పడుతుంది కాబట్టి మనం సెల్ చేయకుండా ఇక్కడ సమ్వేర్ ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేస్తే చూసారు కదా ఎంత పైకి వెళ్ళిందో. ఓకే, సో ఇక్కడ కానీ ఇక్కడ బై చేస్తాం కదా సమ్వేర్, కానీ ఇది టార్గెట్ మనకి గ్రీన్, బట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ ఈ లెవెల్కి మనం ఎక్కడైతే ఎంటర్ అయ్యామో మిడ్లో వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో అది ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే మనకు చూస్తారు కదా, ఇప్పుడు ఎథీరియం చూస్తారు కదా, ఇక్కడ పైకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, అంటే ఈ టార్గెట్ గ్రీన్ హిట్ అవ్వాలని చూస్తుంది అనమాట. సో బిట్కాయిన్ కూడా చెప్పలేం, హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే,
ఏది చెప్పలేం. అందుకే మార్కెట్ చూస్తే పైకెళ్తుంది. మనం అనుకో తొందరగా ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. అండ్ డాలర్ చూద్దాం స్టాక్. డాలర్ రెడ్, గ్రీన్. ఓకే. ఇంకా డీప్ వెళ్ళాలి యాక్చువల్లీ. సో రెడ్. ఓకే. ఇక్కడ సెల్ చేస్తాం. ఇంకా సెల్ చేసినాక మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయినాక ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసినా ఇక్కడ బై చేస్తాం బేసికలీ. ఓకే. ఇక్కడ బై చేస్తాం అంటే ఫస్ట్ సెల్ చేస్తాం, మళ్ళీ పైకి వెళ్ళింది లాస్, మళ్ళీ బై చేస్తాం. దాని తర్వాత చూసారా ఎక్కడి వరకు వెళ్ళిందో, ఇక్కడ వరకు వెళ్ళింది. ఈ లెవెల్ హిట్ అయింది, ఈ లెవెల్ పై వరకు వెళ్ళింది. దాని తర్వాత అంతా సైడ్ వేస్ మార్కెట్ ఇంకా అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్రూడ్ షార్ట్ తీసుకుంటున్నాను. ఓకే. క్రూడ్ షార్ట్ తీసుకుంటున్నాను అంటే ఇది ఇంటర్నేషనల్ క్రూడ్ షార్ట్. జస్ట్ ఐడెంటిఫై ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఓకే. ఒక క్రూడ్ ఆయిల్ చార్ట్ ఏం చెప్తుందంటే ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఇదొకలో ఇక్కడలో ఓకే. ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ 3 సార్లు ఛాన్స్ ఇచ్చింది. దాని తర్వాత ఏం చేసిందంటే ఈ ఏదైతే సైడ్ వే ఉందో ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. మనం అక్కడ ఇమీడియట్గా ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ బై చేస్తాం కదా, ఈ లెవెల్కి మిడ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. లేదా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఈ లెవెల్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్. ఓకే. ఇదొక టార్గెట్, ఇక్కడ ఒక టార్గెట్, మిడ్ ఒక టార్గెట్, ఇక్కడ ఒక టార్గెట్. కానీ ఈ టార్గెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ కింద పడుతుంది కూడా, బట్ చెప్పలేం పైకి వెళ్తుంది అనమాట. బట్ మిడ్లో ఎగ్జిట్ అయితే అయిపోతుంది మన సేఫర్ సైడ్. నెక్స్ట్ గోల్డ్ చూద్దాం. గోల్డ్ ఎలా అంటే ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది కదా, మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, అంటే లాస్లో ఎగ్జిట్ అయిపోతాం. మనం లాస్లో ఎగ్జిట్ అయిపోయినాక ఇది ఇక్కడ వరకు వెళ్ళింది కదా, మన టార్గెట్ వచ్చేసరికి బేసికల్లీ బ్లూ లైన్. అది హిట్ అవుతుందో లేదో చూడాలి. మళ్ళీ చెప్తున్నా అంటే ఇక్కడ బై చేస్తాం, బై చేయగానే ఇక్కడ పైకి వెళ్తుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది, లాస్లో ఉంటాం. ఇక్కడ సంపేర్ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిపోయి సెల్ చేస్తాం. సెల్ చేసినాక టార్గెట్ వచ్చేసరికి బ్లూ లైన్ ఈజీగా హిట్ అవ్వాలి, కానీ హిట్ అవ్వకుండా అక్కడక్కడ ఆడుకుంటుంది. బట్ ఈ లెవెల్ హిట్ అవ్వాల్సి ఉంది ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో. అవ్వకపోతే చెప్పలేం పైకి వెళ్తుంది, అది ఛాన్స్ తక్కువ ఉంది. బట్ హిట్ అవ్వాల్సింది. హిట్ అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. సో ఇది ఇవాళ సంబంధించిన చార్ట్స్ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.